హైదరాబాద్లోని యాకత్పురాలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో భారత జాతీయ మహిళా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహిళలతో పాటుగా పురుషులు కూడా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఇందులో మొదటి బహుమతి, రెండో బహుమతి భారతి, మూడో బహుమతి లలితకి లభించడం జరిగింది. సంక్రాంతి పండుగ అనగానే మహిళలందరికీ ఒక ఉత్సాహమైన పండుగ. చాలా ముగ్గుల పండుగ, కలర్లతోటి కూడా ముగ్గులు వేసుకొని ప్రతి ఆడపిల్లలు కూడా ఇంటికి వచ్చే పండుగ. పాడి పంటలు కూడా ఇంటికి వచ్చేది ఈ సంక్రాంతి అంటేనే పాడి పంటలు కూడా వస్తాయి. వ్యవసాయం అంటే ఒడ్లు కానివ్వండి, వ్యవసాయం సంబంధించినవి కూడా ఇంటికి ఇప్పుడే వస్తుంటాయి. కాబట్టి ఈ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు తెలంగాణలో. ఆ సందర్భంగానే 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా సింగరేణి కాలంలో ముగ్గులు పెట్టాలన్నాగా వెంటనే ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. తర్వాత ఏంటంటే చెరుకు గళ్ళేయటం, పతంగీలు ఎగరేయటం అనే దాంట్లో ఆ చివరి అమ్మాయి చాలా బాగా వేసింది. కానీ అంటే ఒక పద్ధతిగా, అంటే ఒక యాంగిల్ లో వేసి ఉంటుంటే ఆ అమ్మాయికి నిజంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. కాకపోతే ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే వేశారు. అంటే ఇంకా అమ్మాయి తన నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చెప్పడం. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు. నిజానికి చక్క అబ్బాయి కూడా సహకరించాడు. అబ్బాయిలకు కూడా ఈ రకమైనటువంటి అంటే ముగ్గుల పోటీ